భారతీయ జనతా పార్టీ బీఫారం మీద జమ్మలమడుగు ఎమ్మెల్యేగా గెలిచిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు ప్రకటన చేసినారనాలను, లేకపోతే తెలుగుదేశం పార్టీ పచ్చకండుగా కప్పుకొని చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ కోరికలను నెరవేర్చడానికి ప్రకటన చేసినాడనాలను మరి ప్రజలే ఆలోచించాలి. ఎందుకంటే ఆయన గెలిచింది బీజేపీ బీఫారం మీద, నిన్న ప్రకటన చేసింది పచ్చకండుగా కప్పుకొని ప్రకటన చేసినాడు ఆదినారాయణ రెడ్డి గారు. ఆయన ఉద్దేశం ఏంటంటే కనుక ఈ రాష్ట్రంలో ఎప్పుడైతే ప్రభుత్వ వైఫల్యాలు తీవ్రస్థాయికి చేరుతాయో, తుఫాన్ అని ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెంది ఉంది. గుడిలో జరిగిన ప్రమాదం, మరణాలు, బస్సు యాక్సిడెంట్, మందు దాగి బైక్ అతను అంతమంది చనిపోయేదానికి కారణం, ఆరోగ్యశ్రీ ఆగిపోయి ప్రజలు అల్లాడుతున్నారు, ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయి పిల్లలు బడికి పోకుండా కాలేజీ పోకుండా ఇబ్బందులు పడే పరిస్థితులు వచ్చినాయి. వైఫల్యం చెంది ఏమి అసలుగా ప్రజలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉంది. పుండు మీద కారం చల్లినట్టు తుఫాన్ ప్రభావం, మొంతా తుఫాన్ దాదాపుగా 6-7 వేల కోట్ల రూపాయలకు పైబడి 6-7 వేల కోట్ల రూపాయల పంట నష్టం జరిగింది. చంద్రబాబు నాయుడు ఏం చేయలేడు. ఇక రైతులను, ప్రజలను ఈ వైఫల్యాల నుంచి డైవర్ట్ చేసేదానికోసం డైవర్షన్ పాలిటిక్స్, ఇటువంటి కష్టాలు, ఇటువంటి ఇబ్బందులు కలిగినప్పుడు ప్రతిసారి చంద్రబాబు నాయుడు ఆదినారాయణ రెడ్డి లాంటి వ్యక్తులను కొంతమందిని పెట్టుకున్నాడు. ట్రంప్ కార్డులాగా వాళ్ళని గడ్డకు తీసేది, ఏదో ఒకటి అవాకులు చెవాకులు పరుషమైన పదజాలముతో ఒక హాట్ టాపిక్ అన్నిటి తీసుకొచ్చి మొత్తం రాష్ట్రంలో ఉండబడిన ప్రజల యొక్క దృష్టిని మళ్లించడానికి చేసే ప్రయత్నమే నిన్న ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడిన మాటలు. లేకపోతే ఉన్నట్టుండి నిన్నటి దినం ఏం జరిగింది? ఏమీ జరగలే. ఆయన ప్రెస్ ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని, భారతమ్మ గారిని అనుచితమైన వ్యాఖ్యలు, అసందర్భమైన అనుచితమైన వ్యాఖ్యలు, మాట్లాడడానికి సందర్భం లేదు, మాట్లాడిన మాటలు సముచితమైన మాటలు కాదు, రాజకీయ విమర్శలు కాదవి, ఒళ్ళంతా ద్వేషాన్ని పెట్టుకొని మాట్లాడే మాటలు. ఎవరైనా రాజకీయ నాయకులు మాట్లాడితే విషయం ఉండి మాట్లాడతారు, కానీ ఆదినారాయణ రెడ్డి గారు విషయం ఉండి మాట్లాడరు, విషం పెట్టుకొని మాట్లాడతాడు ఒళ్ళులో. ఒకసారి గమనించండి ప్రజలారా మీరే, నేను ఏం మాట్లాడాడు ఆయన, ఎంత సంస్కారహీనంగా మాట్లాడతాడు. అసలు భారతమ్మను రాజకీయపరమైనటువంటి ప్రస్తావనలోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఏమైనా ఉందా? రాజకీయాలలో కొనసాగే మేము మా రాజకీయ ప్రత్యర్థుల యొక్క కుటుంబ స్త్రీలను పత్రికా ప్రకటనలకు కానీ, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కానీ వారిని విమర్శించడం అనేది సంస్కారమా? మేము ఎప్పుడైనా మాట్లాడుతున్నామా అట్లా? మేము ఎప్పుడు మాట్లాడడం అట్లా? అసలు రాజకీయాలకు భారతమ్మకు సంబంధమే లేదు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కూడా ముఖ్యమంత్రి గారి కోడలుగా భారతమ్మ గారు ఏ రోజు జోక్యం లేదు. బెంగళూరులోనే ఉన్నది. ఆమెకు తెలిసింది బెంగళూరు, పులివెందుల. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా, తన భర్త ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా 5 సంవత్సరాల కాలంలో ఎక్కడే కానీ ఈ రాష్ట్ర పరిపాలనలో కానీ, నిర్ణయాలలో కానీ ఏమాత్రమే కానీ ఆమె పాత్ర లేదు. మేము ఇంత ముఖ్యులం జగన్మోహన్ రెడ్డి గారికి, 24 గంటలు ఆయన మీద ప్రేమతో ఉండే మనుషులం మేము, ఆయన కోసం ప్రాణమే ఇచ్చే మనుషులం. మేము సైతం భారతమ్మ గారిని చూసేది పులివెందులకు రాజశేఖర రెడ్డి గారి వర్ధంతో, జయంతో, వారు ఏదైనా కుటుంబ కార్యక్రమాలు ఉన్నప్పుడు కడప ఎయిర్పోర్ట్లోనో పులివెందులోనో చూడగలుగుతాం. నమస్కారం తల్లి అని హెచ్చరిస్తాం, బాగుండారన్నా అంటుంది, అంతే. అట్లాంటి భారతమ్మను పట్టుకొని ఎంతెంత మాటలు మాట్లాడతాడు ఆయన. 400 కేజీలు భారతమ్మ బంగారు కొనిందంటాడు. సరే ఏమన్నా అర్థం పడుతూ ఉండే మాటలేనవి? 400 కేజీల బంగారు భారతమ్మ కొనిందంట. ఇప్పుడు ధనదాహం అంట. జగన్మోహన్ రెడ్డి గారికి, భారతమ్మ గారికి ధనదాహం అంట. భారతమ్మ, జగన్మోహన్ రెడ్డి గారు పుట్టుకతోనే లక్ష్మీపుత్రులు. ఆదినారాయణ రెడ్డి మాదిరి, నా మాదిరి ఇబ్బందుల్లోంచి వచ్చిన మనుషులు కాదు. ఆదినారాయణ రెడ్డి గారి రాజకీయ జీవితం అంతా ఆర్థికపరమైన ఇబ్బందులతో వచ్చినది. రాజశేఖర రెడ్డి సహాయం చేస్తే నిలవని రాజకీయ కుటుంబం అది. వారు ఎమ్మెల్యేలు కాగలిగినారు అంటే, ఈరోజు ఈ స్థితిలో ఉండారంటే ఈ జిల్లాలో ఎవరిని అడిగినా చెప్తారు రాజశేఖర రెడ్డి పుణ్యం అని. ఈరోజు మేము ఎమ్మెల్యేలు కాగలిగినామంటే జగన్మోహన్ రెడ్డి పుణ్యం. 100కు 100% చెప్తాను. నేను ఎమ్మెల్యే కాగలిగినానంటే మొట్టమొదటి కారకుడు జగన్మోహన్ రెడ్డి గారు. నాకు కృతజ్ఞత ఉండాలి ఆయన పట్ల. ఆదినారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే కాగలిగినారు అంటే కనుక రాజశేఖర రెడ్డి గారి పుణ్యం. అంత ఫ్యాక్షనిస్టులో, అంత ఫ్యాక్షనిజం ఉండే సందర్భంలో గుల్లకుంట శివారెడ్డి గారి దెబ్బకు
విపరీతంగా జిల్లా అంతా షేక్ అయ్యే పరిస్థితుల్లో వారు నిలబెట్టింది రాజశేఖర రెడ్డి. ఆత్మస్థైర్యాన్ని ఇచ్చినాడు. అట్లాంటి కుటుంబాన్ని పట్టుకొని కృతజ్ఞత లేకుండా మాట్లాడతాడు ఆదినారాయణ రెడ్డి గారు. మమ్మల్ని మాట్లాడు, భారతమ్మను మాట్లాడడం ఎందును? ఏటికి 400 కేజీలు బంగారు కొనాలామె? వాళ్ళ నాయన పెద్ద ఫేమస్, ఈ కడప జిల్లాలో కాదు రాయలసీమలోనే అత్యున్నతమైన పెద్ద డాక్టర్ ఈసీ గంగిరెడ్డి గారు. ధనవంతుడైన, పుట్టుకతోనే భారతమ్మ గారు పెద్ద డాక్టర్ కుమార్తె, తర్వాత ముఖ్యమంత్రి గారి కోడలు, తర్వాత ముఖ్యమంత్రి గారి భార్య, లక్ష్మీపుత్రిక. ఆమెకేందయ్యా డబ్బు? బంగారు 400 చీప్ ఇవన్నీ ఆదినారాయణ రెడ్డి ఇంకొకడో ఎల్లయ్యో పుల్లయ్యో చేసిన బంగారు బిస్కెట్లు కొనుక్కొని ఎత్తి పెట్టుకొని తులం మీద 10,000 వచ్చి 20,000 వచ్చి అమ్ముకొని ఏంటి ఎన్ని దరిద్రమైన మాటలు. ఆయన అన్నాడు కాబట్టి చెప్తాను నేను. ఎందుకయ్యా భారతమ్మకు బంగారు? భారతమ్మే నిలువెత్తు బంగారు, భారతమ్మ వ్యక్తిత్వమే నిలువెత్తు బంగారు. మళ్ళీ ఆయమ్మకి ఎందుకయ్యా బంగారు? నేను మనస్ఫూర్తిగా చెప్తానా, నిలువెత్తు బంగారు ఆ తల్లి. కారణం పూర్తి సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి స్త్రీ. ఎక్కడే కానీ పుట్టినింటికి మెట్టినింటికి చిన్నపాటి చెడ్డ పేరు తీసుకురాకుండా గౌరవాన్ని కీర్తి ప్రతిష్టలను తెచ్చే స్త్రీ ఆమె. విద్యావంతురాలామె, చాలా తెలివిపరురాలామె, భర్తకు కుటుంబానికి అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా ఉండగలిగిన స్త్రీ ఆమె. అన్నిటికీ మించి ఆమె నిలువెత్తు బంగారని చెప్పడానికి కారణం పులివిందలలో దాదాపు 10-15 సంవత్సరాలుగా ఆమె శ్రమతో, ఆమె తెలివితేటలతో, ఆమె ధనముతో 1000 మంది పిల్లలను అన్ని ఖర్చులు భరించి, భోజనము, బట్టలు, చదువు, ఫీజులు భరించి సొంత కళాశాల వాళ్ళ గురువు పేరుతో పెట్టి, రాజశేఖర రెడ్డి గారి గురువు పేరుతో పెట్టి వెంకటప్పయ్య గారు 1000 మంది పిల్లలను చదివిస్తుంది ఆమె. ఈ మధ్యకాలంలో మళ్ళీ విజేత అని ఒక స్కూల్ను ప్రారంభించింది ఆమె. మానసిక వికలాంగులను ఆ స్కూల్లో అడ్మిషన్స్ ఇస్తారు ఉచితం. అంటే ఇంతమంది పిల్లలను 10-15 సంవత్సరాలుగా సంపూర్ణంగా అన్ని సహకారాలు, డబ్బులు పెట్టి, ఖర్చులు పెట్టి సమాజంలో మంచి భవిష్యత్తులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉండే ఆమె సేవా కార్యక్రమాలను అభినందించాల్సింది పోయి, ఆమె వ్యక్తిత్వాన్ని గొప్పగా మాట్లాడాల్సింది పోయి 400 కేజీలు బంగారు కొనేదని చెప్పి మాట్లాడడానికి నీకు నోరు ఎట్లొస్తుంది ఆదినారాయణ రెడ్డి నీకు? ఇప్పుడు చెప్తా ఉన్న రాష్ట్ర ప్రజలకు, భారతమ్మకు బంగారే అవసరం లేదు, ఆమె వ్యక్తిత్వమే నిలువెత్తు బంగారం. మా అందరి హృదయాలలో, ఈ జిల్లా ప్రజల యొక్క హృదయాలలో, రాష్ట్ర ప్రజల యొక్క హృదయాలలో, ముఖ్యంగా కడప జిల్లా యొక్క ప్రజల హృదయాలలో భారతమ్మ యొక్క స్థానం నిలువెత్తు బంగారమే. జగను ఆమె కలిసి, భారతమ్మ గారు కలిసి వివేకానందరిని హత్య చేసిన అంటావాను? అసలుకి నీకు కొంచెమన్నా నీకు మనస్సు కానీ, బుద్ధి కానీ, జ్ఞానం కానీ ఉందా ఆదినారాయణ రెడ్డి గారు? ఒక స్త్రీ హత్య చేసిందని నువ్వు మాట్లాడతావా? అది కూడా గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉండే ఒక స్త్రీని పట్టుకొని, మర్యాదస్తురాలైన కుటుంబం నుంచి వచ్చిన ఒక మహిళను పట్టుకొని వివేకానందరిని హత్య చేసింది భార్యాభర్త అని చెప్పి నువ్వు మాట్లాడతావా? ఇది నోరా కాదా? అది ఇంకా ఆయన మాట్లాడేది మాట ఏంటంటే జైలుకి పోతారంట ఇద్దరు, జగను, భారతమ్మ జైలుకి పోతారంట. ఎందుకు పోతారయ్యా జైలుకు నాకు తెలియక అడుగుతా? 30 సంవత్సరాలు ఫ్యాక్షన్ చేసి, 36 రకాల హత్యలు చేసి, బాంబులేసి దౌర్జన్యాలు చేసి, చర్యకు ప్రతిచర్యలు చేసిన మీరే జైలుకు పోలే. ప్రజాసేవా కార్యక్రమాలు చేసే భారతమ్మ జైలుకు పోతుందే? ఇంత అపారమైనటువంటి ప్రజాబలం కలిగిన జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజా సంక్షేమాన్ని ప్రజలకు అందించినటువంటి అత్యున్నతమైన సీఎం జైలుకు పోతాడా? నీ నోటికి ఏదొచ్చి అది మాట్లాడడం. ఇట్లా మాట్లాడడానికి ఏమి కారణం అని చెప్పి ప్రజలకు నేను చెప్పాల్సి వస్తే గన నాకు ఎప్పుడు అనిపిస్తుంది, ఇయే కాదులే ఇంకా ఆయన మాట్లాడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతరించిపోతుందంట. 3 పార్టీలు కలిస్తే మీరు జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు కలిస్తే ఒక సినిమా రంగం, ఒక కులం, ఒక మతం 3 కలిసినాయి. ఒక సినిమా రంగం పవన్ కళ్యాణ్, కులం చంద్రబాబు నాయుడు కమ్మోళ్ళు, ఒక మతం హిందూ మతతత్వ పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒక కులము, ఒక మతము, ఒక సినిమా రంగము 3 కలిస్తే జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తే మీ ముఖాలకు సీట్లు ఎన్నొచ్చినాయి కాదు, ఓట్లు ఎన్నొచ్చినాయని చూస్తే గనా 40% ఓటింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. మీ డబ్బాలో 3 రకాల ఓట్లు ఉన్నాయి. కమలం ఉంది, గ్లాస్ ఉంది, సైకిల్ ఉంది. మా డబ్బాలో ఒక్కటే ఉండేది ఫ్యానే. మా డబ్బాల ఫ్యాన్ ఒకటే. రాచమల్లి శివప్రసాద్ రెడ్డి డబ్బాలో 84,000 ఓట్లు ఉన్నాయి. ఎస్, అవి జగన్మోహన్ రెడ్డి ఓట్లు. జగన్మోహన్ రెడ్డి ప్రజాసేవ కోసం వేసిన ఓట్లు.
రాచమల్లి శివప్రసాద్ రెడ్డి చేసిన ప్రజాసేవకు వేసిన ఓట్లవి. మేము ఓడినా గర్వపడతాం. మేము ఒక్కరమే ఉండాం, మేము ఒక్కరమే పోటీ చేస్తాం, మాకు 40% ఓటింగ్ శాతం ఉంది. అటువంటి పార్టీ అంతరించిపోతుందే. భారతీయ జనతా పార్టీకి నేరుగా ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక్క సీటు లేదు. నేరుగా పొత్తు పెట్టుకోకుండా ఒక్క సీటు లేదు. అది కాకుండా రాష్ట్రమంతా చీచా అనిపిస్తారంట జగన్మోహన్ రెడ్డి. నిన్న ఎట్టెట్టు అనిపిస్తావబ్బా నాకు అర్థం కాలే. ఆయన బయటకు వచ్చి నిన్న పోయినాడు కృష్ణా జిల్లా, అంతకుముందు పోయినాడు ఇంకో చోటికి, అంతకుముందు పోయినాడు ప్రకాశం జిల్లా, అంతకుముందు పోయినాడు అనంతపురం జిల్లా, అంతకుముందు పోయినాడు కడప, కర్నూలు, తూర్పుగోదావరి జిల్లా. చూస్తున్నారు కదా, నెలకు 2 నెలలకు 3 నెలలకు ఆయన పోయే చోటల్లా చీచా అంటున్నారా? జై జగన్ అంటున్నారా? జై జగన్ అనే శబ్దము మారు మోగుతాంది రాష్ట్రమంతా. ఈ దేశంలోనే అత్యంత ప్రజాబలం కలిగినటువంటి నాయకులు 1, 2, 3, 4, 5 ఉంటే అందులో జగన్మోహన్ రెడ్డి ఒకడు. ఎన్టీ రామారావు తర్వాత, రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఈ రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ ప్రజాభిమానం కలిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి నాయకుడిని పట్టుకొని చీచా అనిపిస్తారంట ఇల్లు. ఎంతయ్యా మీ శక్తి చీచా అనిపించడానికి? ఆయన్ను రేణువంతా మీ శక్తి జగన్మోహన్ రెడ్డి గారి ముందర. అది చాలదని చెప్పి వేటాడుతాం. ఏందబ్బా వేటాడడానికి నాకు తెలియక అడుగుతా. ఆయన 2011లో బయటకు వచ్చినాడు. 2011లో వాళ్ళ నాయన చనిపోయిన తర్వాత బయటకు వచ్చినాడు. కేవలం రాజశేఖర రెడ్డి కోసం మరణించినటువంటి కుటుంబ సభ్యులను ఓదార్చడం కోసం ఓదార్పు యాత్ర పేరుతో సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కొనసాగిన జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించకపోతే ఇచ్చిన మాటకు కట్టుబడి ఢిల్లీలోని ఎర్రకోటనే ఢీకొట్టి బయటకు వచ్చి పార్టీ పెట్టి మీరు జైలుకు పంపించే జైలుకు పోయి 13 నెలలు 14 నెలలు పార్టీ పెట్టిన తర్వాత మొదటిసారి ఓడిపోయినా భయపడకుండా ప్రజా సంకల్ప యాత్ర చేసి 16 నెలలు జనంలో ఉండి మళ్ళీ తిరిగి రెండోసారి ఎన్నిక చేసి గెలిచి చెప్పిన వాగ్దానం ప్రకారం ప్రజలకు సంక్షేమ పరిపాలనని రామరాజ్యాన్ని అందించి ఇప్పుడు మళ్ళా ఓడిపోతే 1 నెల కాలం గడసక ముందే ఇంతటి ఘోరమైనటువంటి అపజయాన్ని మా పార్టీకి మీరు అందిస్తే ఈవీఎం మిషన్ల ద్వారా ఏమాత్రమే కానీ భయపడకుండా నెలకే మళ్ళా ప్రజా జీవితంలోకి వచ్చినటువంటి ఈ నాయకుడిని మీరు వెంటాడతారా? మీరు వేటాడగలుగుతారా? ఎట్లా వెంటాడతారబ్బా నాకు తెలియక అడుగుతా. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినప్పటికీ కూడా అది దెబ్బతిన్న సింహమే. 100 సార్లు చెప్పగలుగుతా, దెబ్బతిన్న సింహం అది. దెబ్బతిన్న సింహం యొక్క శ్వాస చాలా వేడిగా తీవ్రంగా ఉంటుంది. దాని గర్జన కూడా చాలా గొప్పగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా అదే. దెబ్బతిన్న సింహమే జగన్మోహన్ రెడ్డి. ఆయన శ్వాసలో నుంచి వచ్చే ఆలోచనలు అట్టే ఉంటాయి. 2029లో మీకు కొట్టే దెబ్బ కూడా, ఆ పంజా దెబ్బ కూడా సింహంలాగానే ఉంటుంది మీ మీద. అతన్నేందయ్యా మీరు వెంటాడేది? భారతమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకే పోతారో లేకుంటే 29లో ఆదినారాయణ రెడ్డి గారు బెంగళూరుకే పోతారో ఈశ్వరుడే నిర్ణయిస్తాడు. 100 సార్లు మాట్లాడతావు నువ్వు నిన్న పత్రికా ప్రకటనలో. సిగ్గుండాల జగన్మోహన్ రెడ్డి గని. దేనికయ్యా సిగ్గుండాల్సినది? ఎవరికయ్యా? నేను అడుగుతాను సూటిగా, ఈ రాష్ట్ర ప్రజల్ని అడుగుతా ఉన్నా. ఇచ్చిన మాట కోసం ఓదార్పు యాత్ర చేసినాడు చూడే, దీనికే? నైతిక విలువలతో మాటకు కట్టుబడి సొంత పార్టీ పెట్టుకున్నాడు చూడే, దీనికే? సొంత పార్టీ పెట్టుకున్న తర్వాత పార్టీ అధికారంలోకి రాలేకపోయినా కూడా పోరాటం చేసినాడు చూడే, దీనికే? 67 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 23 మంది ఎమ్మెల్యేలు మీలాంటి వాళ్ళు అమ్ముకున్నారు చూడి మీ పదవులను. సిగ్గు శరం లేకుండా అమ్ముకున్నారు చూడి తెలుగుదేశం పార్టీకి మంత్రి పదవులు తీసుకున్నారు చూడు మీరు. దీనికే? మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించినందుక? ఈ రాష్ట్రంలో విద్యా విధానంలో మార్పులు తెచ్చి సంపూర్ణంగా బాగు చేసినందుక? సంక్షేమ పథకాలు అమలు చేసినందుక? కులము మతము అనకుండా పక్షపాత ధోరణి లేకుండా అన్ని రాజకీయ పార్టీలకు సంక్షేమాన్ని అభివృద్ధిని సమానంగా అందించినందుక? దేనికయ్యా ఆయనకు సిగ్గుండాల్సింది? సిగ్గుపడాల్సి వస్తే ఆదినారాయణ రెడ్డి గారు మీరు సిగ్గుపడాల. కారణం 36 పార్టీలు మార్చినారు. 36 పార్టీలు. కాంగ్రెస్ అయిపోయింది, వైఎస్ఆర్సీపీ అయిపోయింది,
తెలుగుదేశం అయిపోయింది, బీజేపీ అయిపోయింది. ఏ ఎండకు ఆ గొడుగు పెట్టడానికి సంసిద్ధమయ్యే మీ మనస్తత్వాన్ని చూసి మీరు సిగ్గుపడాల. మంత్రి పదవి తీసుకున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఆ పార్టీలకు పోయి మీరు మంత్రి పదవి ఏ విధంగా తీసుకుంటారో నాకైతే అసలు అది ఇచ్చేటోళ్ళకి ఎట్లు ఇస్తారు, ఈయనోళ్ళు మరి ఏదో అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళకే ఉంది. మరి సిగ్గుపడాల్సిన పరిస్థితికి వస్తే కనుక 100కు 100% ఆదినారాయణ రెడ్డి లాంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు సిగ్గుపడాల. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటకు కట్టుబడిన వ్యక్తి, జైలుకు పోయిన నిబ్బరంగా ఉండే మనిషి, ధైర్యంగా ఓదార్పు యాత్ర చేసినాడు, ప్రజా సంకల్ప యాత్ర చేసినాడు, ఓడినా నిలబడినాడు, తిరిగి గెలిపించగలిగినాడు, సంక్షేమాన్ని అందించగలిగినాడు, మళ్ళీ ఓడినా పోరాటం నెలకే చేయగలుగుతున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి బలం ఏందో చెప్తాను నేను. ఈ పార్టీలకు కానీ ప్రజలకు కానీ సవినయంగా తెలియజేస్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి బలం ఏందో స్పష్టంగా మీరు గుర్తుపెట్టుకోండి రాష్ట్ర ప్రజలారా. ఆయన బలమే ధైర్యం, ఆయన బలమే ఓర్పు, ఆయన బలమే అన్నిటికంటే ప్రధానమైంది నిజాయితీ. జగన్మోహన్ రెడ్డి గారి బలం ధైర్యము, నిజాయితీ, ఓర్పు. ఈ 3 సులక్షణాలతోనే ఆయన రాజకీయాలలో స్థిరంగా ఉండిపోగలుగుతాడు. ఆయన పార్టీని దినదినాభివృద్ధి చేసుకోగలుగుతాడు. ఇప్పుడు చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రం ఉన్నంతకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతకాలం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 పువ్వులు 6 కాయలుగా ప్రజ్వరిల్లుతూ ఉంటుంది, దేదీప్యమానంగా ఉంటుంది. ఆయన తర్వాత ఒకరు, ఆయన తర్వాత మరొకరు, ఆ కుటుంబ సభ్యులు కానీ ఆ పార్టీకి సంబంధించిన వారు కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ పార్టీని బ్రతికించుకుంటూనే ఉంటాం. ఎట్లా అంతరించిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? జనంలో బలం లేకపోతే అంతరించిపోతుంది, జెండా మోసే కార్యకర్త లేకపోతే అంతరించిపోతుంది, ఆయన కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడే నాయకులు లేకపోతే పార్టీ అంతరించిపోతుంది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విపరీతమైనటువంటి ప్రజాబలం కలిగిన ప్రజలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి జెండా మోయడానికి ఉరకలేసే కార్యకర్తలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణమైన ఇచ్చేదాన్ని సంసిద్ధపడే నాలాంటి నాయకులు కోకొల్లలు. రాచమ్మల దగ్గర మొదలైతే ఆ సంఖ్య ఏ వందల సంఖ్యకు పోతుంది. ఈరోజు ఇంతమందిని మీరు కక్ష సాధింపు చర్యలో భాగంగా జైలుకు పంపిస్తున్నారు. ఒక్క నాయకుడైనా జంకుతున్నాడా? వాళ్ళ ఎంటిక కూడా బెదరడంలే. 3 నెలల 4 నెలలను జైలు పెట్టేది పెట్టు, జగన్ కోసం జీవితాన్ని అంకితం చేస్తాం, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట నడుస్తాం అని మాలాంటి నాయకులు గొంతెత్తి చెప్తున్నాం మేము. ఇంకా మాలాంటి నాయకులు ప్రాణత్యాగానికి సిద్ధం ఉన్నంతకాలం, జెండా మోసే కార్యకర్తలు లక్షల మంది ఉన్నంతకాలం, ఓటు వేసేదానికి కోట్ల మంది ప్రజలు సిద్ధంగా ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి పార్టీ అంతరించిపోతుందే. ఇంకా ఆయన బలహీనతలు చెప్పాలా మీకు నేను. నమ్మకద్రోహం చేసిన మీలాంటి ఎమ్మెల్యేలు పార్టీకి మోసం చేసి అధికారం ఉండేప్పుడు ఈ సైడ్ ఉండి అధికారం మొత్తాన్ని అటుపక్కకు పోయి తల్లి పాలు దాగి రొమ్ము గుద్దుతారు చూడి, ఇటుటోళ్ళు మళ్ళా రేపొద్దున వచ్చేగన క్షమించి శిక్షించకపోవడం, ఇదే ఆయన బలహీనత. క్షమించి శిక్షించకపోవడం, ఇది మార్చుకోవాలని మేము కోరుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని. నీ బలహీనతను మార్చుకో అయ్యా అంటున్నాం మా నాయకుడిని. నమ్మకద్రోహం చేసిన వారిని క్షమించాకు, శిక్షించు అంటున్నాం. మహిళను చూడకుండా మీరు మాట్లాడితే ఈరోజు మాట్లాడిన దానికంటే 100% ఎక్కువ మాట్లాడతా. మన కుటుంబాలకు సంబంధించిన స్త్రీలను నేను కానీ, మా పార్టీ వాళ్ళు కానీ, మీరు కానీ, మీ పార్టీ వాళ్ళు కానీ పరస్పరం మన కుటుంబ స్త్రీలను రాజకీయ చర్చలేకి, వేదికలేకి తీసుకురాకుండా ఉండడం మంచిది, సంస్కారము. మీరు భారతమ్మను తీసుకొస్తే మాత్రం రాచమల్లి శివప్రసాద్ రెడ్డి 1,000,000 సార్లు మాట్లాడతాడు. ఇంతకంటే పరుషమైన పదజాలంతో మాట్లాడతా నేను.